వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూనియర్ డాక్టర్పై దాడికి ముందు రెడ్ లైట్ ఏరియాలకు నిందితుడు. ఫోన్ ట్యాపింగ్కు కేంద్ర అనుమతి అక్కర్లేదు, హైకోర్టుకు నివేదించిన కేంద్రం. దువ్వాడ ఇంటి గుట్టు కథా చిత్రంలో మరో ట్విస్ట్, రాత్రికి రాత్రే మారిన సీన్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సమయంలో అప్పటికే మద్యం తాగిన రాయ్ ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడని, వీరిద్దరూ కలిసి ఓ ద్విచక్ర వాహనాన్ని రెంట్కు తీసుకుని తొలుత సోనాగచ్కి అర్ధరాత్రి టైంలో వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలబడగా అతడి మిత్రుడు లోపలికి వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సంజయ్ రాయ్ వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆమె నగ్న చిత్రాలు కావాలంటూ వేధించాడు. ఇక ఉదయం 3:50 సమయంలో అజ్జికర్ ఆసుపత్రికి చేరుకున్న సంజయ్ రాయ్ తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టాడు. 4:03 సమయంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు. అనంతరం 3వ అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్ళగా అక్కడే బాధితురాలు గాఢ నిద్రలో ఉండడంతో ఆమెపై సంజయ్ రాయ్ దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో అజ్జికర్ ఆసుపత్రి వెనుక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు పలువురు వెల్లడించారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు కూడా చూసినట్లు కూడా చెప్పుకొచ్చారు. మద్యం తాగిన తర్వాత పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లలో ఎక్కడ కేంద్రం ప్రస్తావన లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం హైకోర్టుకు నివేదించింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేపట్టే ట్యాపింగ్కు తమ అనుమతి అవసరం లేదంది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇంట్లో దువ్వాడ, బయట కారు షెడ్లో ధర్నా. ఈ ప్రోగ్రాంకు వాణి బైఠాయించారు. అది నిన్నటి దాకా ఇల్లు. అయితే రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఇంటి చుట్టూ ఫ్లెక్సీలు వెలిశాయి. క్యాంప్ ఆఫీస్ అంటూ సైన్ బోర్డులు దర్శనమిచ్చాయి. అదనంగా మరికొందరు ఇంట్లోకి దూరారు. బయట కారు షెడ్లో దువ్వాడ భార్య వాణి ధర్నా చేస్తుంది. అలసిపోయినప్పుడు దోమతెరల కింద రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక దువ్వాడతో పాటు ఇంట్లో 4 ఉన్నారు. ఎవరా 4 అన్నది తెలియాల్సి ఉంది. టెక్కలలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం గత 2 వారాలుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి ఇంటి గుట్టు, ఇంటి చుట్టూ కథ చిత్రంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఎమ్మెల్సీ నివాసంగా ఉన్న భవనం నేడు ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, టెక్కల నియోజకవర్గం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ అంటూ గోడలకు ఫ్లెక్సీలు వెలిశాయి. దీనితో దువ్వాడ ఇల్లు కాస్త క్యాంప్ ఆఫీస్గా మారిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ను జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు సెప్టెంబర్ 18న, రెండో విడత ఎన్నికలు 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.